ముకుందన్ హీరో మలయాళంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన మోస్ట్ వైలెంట్ మూవీ మార్కో. ఈ సినిమా తాజాగా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మలయాళంలో భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది. ఇక హిందీలో కూడా ఈ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా తెలుగులో కూడా ఈ చిత్రం రిలీజ్ చేశారు మేకర్స్. హిందీలో వచ్చిన యానిమల్ కిల్ తర్వాత అంతకు మించి హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్స్ తో మార్కో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మలయాళంలో సినిమాకి హిట్ టాక్ రావడంతో తెలుగులో కూడా సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో సినిమాకి మొదటి రోజు ఏకంగా 1.75 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగులో హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అందుకున్న మొట్టమొదటి మలయాళీ మూవీగా మార్కో రికార్డు సృష్టించింది. తెలుగులో పుష్ప 2 హవా ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. ప్రస్తుతం థియేటర్స్ లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. దీంతో మార్కో సినిమాకి ఆదరణ పెరగడం గ్యారంటీ అనే టాక్ వినిపిస్తోంది. ఖచ్చితంగా తెలుగులో ఈ చిత్రం భారీ కలెక్షన్స్ అందుకోవడం గ్యారంటీ అనుకుంటున్నారు. జనవరి 10న గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కాబోతోంది. అంటే మరో 8 రోజుల పాటు థియేటర్స్ లో ఈ సినిమాకి సాలిడ్ రెస్పాన్స్ రావచ్చని అనుకుంటున్నారు. ముఖ్యంగా హై వోల్టేజ్ యాక్షన్ చిత్రాలు ఇష్టపడే వారికి మార్కో బాగా నచ్చుతుందనే మాట వినిపిస్తోంది. ఉన్ని ముకుందన్ తెలుగులో జనతా గ్యారేజ్, భాగమతి, యశోద సినిమాల్లో నటించాడు. ఈ సినిమాలు అతనికి తెలుగునాట మంచి ఇమేజ్ తీసుకొచ్చాయి. అలాగే మాలికాపురం అనే డబ్బింగ్ సినిమాతో ఉన్ని ముకుందన్ సక్సెస్ అందుకున్నాడు. హనీఫ్ అదేని దర్శకత్వంలో మార్కో మూవీ తెరకెక్కింది. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా ఉన్ని ముకుందన్ పేరు వినిపిస్తోంది. దుల్కర్ సల్మాన్ తర్వాత దేశవ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకునే మల్లు స్టార్ గా ఉన్ని ముకుందన్ మారడం గ్యారంటీ అని అనుకుంటున్నారు.